ఈ జియో పాలిటిక్స్ ఇంటర్నేషనల్ వీడియోలు కదా ఇవి చేయడానికి నేను చాలా రీసెర్చ్ బాగా చేయాల్సి వస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక 50 లైకులు ఇవ్వండి చాలు. ఎవ్రీథింగ్ నేను జియో పాలిటిక్స్ సంబంధించి వరల్డ్ పాలిటిక్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఒక 50 లైకులు ఇవ్వండి నాకు చాలు ఈ వీడియోకి. సో ఈ వీడియోలో మనం సౌత్ కొరియాకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ గొడవ ఏంటి, ఎందుకు ఆ రకంగా మార్షల్ లాని సడన్ గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ప్రపంచ రాజకీయాలు సడన్ గా నిన్న వరకు ఒకలా ఉంటుంది, ఇవాళ ఒకలా అయిపోతుంది. రాజకీయాలు ప్రపంచంగా అట్లా అయిపోతున్నాయి సడన్ గా జరిగిపోవడం. చాలా మేజర్ విషయాలు సౌత్ కొరియాలో జరిగినట్టుగా చెప్తున్నారు. అంటే ఇది ఒక్క సౌత్ కొరియాకి సంబంధించిన వ్యవహారంగా మనం చూడడానికి లేదు. సౌత్ కొరియాలో అమ్మాయిలే లేరా? ఎందుకు మరి అబ్బాయిలందరూ వియత్నాం నుంచి అమ్మాయిలు తెచ్చుకుంటున్నారు, వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. అసలు పిల్లలు లేకపోవడం ఏంటి? ఫ్యామిలీస్ లో పిల్లలు లేకపోవడం ఏంటి? అంటే పిల్లలు లేకుండా వీళ్ళు సంసారం ఎట్లా చేస్తున్నారు? ఫ్యామిలీ అంటేనే భార్య భర్త పిల్లలు కదా, మరి లేకుండా ఎట్లాగా? మోరోవర్, ఇప్పుడు ఇలాంటి ఒక ఎమర్జెన్సీ వాళ్ళ దేశ అధ్యక్షుడు ప్రకటించాడు. అంటే ఏం లేదు, ఆ అధ్యక్షుడు యూన్, ఇతని మీద ఎన్నో అవినీతి ఆరోపణలు, అతని మీద అతని భార్య మీద. అంటే అక్టోబర్ 29, 2022లో మొదలైంది ఒక హాలోవిన్ ఫెస్టివల్ అంటారు చూసారా, అక్కడ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు 159 మంది తొక్కిసలాట్లో దారుణంగా మరణించారు. దీని మీద విచారణ చెయ్యాలి అని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి, సొంత పార్టీ వాళ్ళు కూడా పట్టుబట్టారు. వీళ్ళంతా డిమాండ్ చేస్తే యూన్ ఏంటంటే కుదరదు, అలాంటి అవసరమే లేదు. ఒక పండగ అన్నారు, యువకులు డాన్సులు చేశారు, గొడవలు పడ్డారు, స్టాంపేడ్ చేసుకుని చచ్చిపోయారు, దీనికి విచారణ ఎందుకు అని. కానీ దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది అన్నట్టుగా సొంత పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఇక్కడి నుంచి ఇతనికి సమస్య అనేది స్టార్ట్ అయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత 2022 అక్టోబర్ నుంచి. అంటే మామూలుగా అందరూ అంటారు సౌత్ కొరియా అంటే చాలా కామ్ గోయింగ్ కంట్రీ కదండి అంటారు. అంటే నార్త్ కొరియా బ్యాడ్ కంట్రీ, సౌత్ కొరియా ఇస్ ఏ గుడ్ కంట్రీ, ఇలా అందరూ చూస్తారు. నిజానికి అది కరెక్ట్ కాదు. 1948 నుంచి వాళ్ళ చరిత్ర చూడాలి మనం ఒకసారి. 1948 ఎందుకు అంటున్నాం అంటే, అంతకు ముందంతా యుద్ధాలు కదా, మన సేదానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో పరిస్థితి ఏంటని చూస్తే, ఏదో ఒక రకంగా అధ్యక్షుడి మీద అవినీతి ఆరోపణలు. అంటే పార్క్ చాంకీన్ అంటారు, 1979లో ఇతన్ని వీళ్ళు చంపేయడమే కాకుండా అక్కడ ఒక మిలిటరీ రూల్ తీసుకొచ్చారు. 1948 ఆ టైంలో చూసారనుకోండి, ఆ పదవి నుంచి రాజీనామా చేయ అధ్యక్షుడిగా నువ్వు, లేదంటే నిన్ను కూడా చంపేస్తాం అనేటువంటి పరిస్థితి. 1993 మనం ఒకసారి లెక్కలు చూసుకుంటే, 1993లో చూసుకుంటే ఈ అధ్యక్షుడికి ఏకంగా 22 సంవత్సరాల జైలు శిక్ష అవినీతి వల్ల. అంటే 2016లో ఇంకొక అధ్యక్షుడు ఈ 8 సంవత్సరాల టైంలో, అంటే 23 ఏళ్ళ జైలు శిక్ష వేశారు అధ్యక్షుడు. అంటే మిలిటరీ రంగంలో దిగింది అన్ని సార్లు కూడా. నువ్వు ముందు రాజీనామా చెయ్యి, లేదా పట్టుకొని జైల్లో వేస్తారు, లేదా చంపేస్తారు అనమాట. అంటే ఏకంగా ఒక వ్యక్తి 59 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ళ జైలు శిక్ష అంటే, అది కూడా అధ్యక్షుడు, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్, వీళ్ళకి ఇలాంటి పరిస్థితి. అంటే సౌత్ కొరియాలో అంత బాగుంది, మంచి దేశం అనుకుంటే పొరపాటు, ఎక్కడ ఉండే లొసుగులు అక్కడ ఉన్నాయి. సో అధ్యక్షుడు అన్న తర్వాత దొరికిపోయాడు అంటే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు జైలు శిక్ష అనేది విధించి తీరుతారు, లేదా లేపేస్తారు. అంటే అలాంటి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు యూన్ మీద ఉండేటువంటి, ఇప్పుడు అధ్యక్షుడి మీద యూన్ మీద ఉండేటువంటి అభియోగం ఏంటి? ఆయన భార్య చక్కగా ఉంటది ఆవిడ. ఆవిడ దగ్గర ఉండేటువంటి బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటంటే, ఆవిడ దగ్గర ఉండేటువంటి ఒక హ్యాండ్ బ్యాగ్. ఈయనకి రూ. 1,50,000 విలువ ఉంది ఆ హ్యాండ్ బ్యాగ్ కి. అంటే ఎవరిచ్చారమ్మా నీకు అంటే, ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు అంటది ఆవిడ. అంటే మీకు సౌత్ కొరియాలో బిగ్గెస్ట్ చట్టం ఏంటంటే, 60,000 రూపాయలకు మించి ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నతాధికారులు, లేదా వాళ్ళ ప్రెసిడెంట్ అతని ఫ్యామిలీ, ఉన్నతాధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు కూడా 60,000 రూపాయలు పైబడి గిఫ్ట్లను అంగీకరించకూడదు, తీసుకోకూడదు. కానీ ఇవిడ తీసుకున్నారు. అలాగే ఒక లంచ్ పార్టీ, ఆమె ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింది ఆవిడ. అంటే వీళ్ళకి ఇష్టం ఉండేటువంటి వ్యాపారులు, ప్రెసిడెంట్ కి సంబంధించిన వాళ్ళు, సో తమకి ఇచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్లు. అంటే ఇండియన్ సినారియో కనిపిస్తుంది అక్కడ. ఇవాళ భారత్ లో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు ఎలక్ట్రల్ బాండ్స్ అయినా ఇంకోటైనా. సో ఇప్పుడు వేరే కంట్రీస్ లో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరంగా. లంచాలు తీసుకుని కాంట్రాక్ట్లు అప్ చెప్తున్నారు ఇండియాలో లాగా. వీళ్ళు కూడా ఇట్లాంటి గిఫ్ట్లు యాక్సెప్ట్ చేస్తున్నది కనిపిస్తుంది. సో ఇవన్నీ గమనించిన సేమ్ పార్టీ వాళ్ళు ఇలా ఎమర్జెన్సీ పెట్టకు, మార్షల్ లా అనేది ఉండకూడదు సౌత్ కొరియాలో. 198 మెంబర్స్ సొంత పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని. ఎప్పుడైతే మీ సౌత్ కొరియా చట్టాలను మీరు గమనించారనుకోండి, పార్లమెంట్ లో మెజారిటేషన్ ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగానే ఆ అధ్యక్షుడు ప్రవర్తించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈయన ఒప్పుకోవట్లేదు. సో త్వరలో ఈయన అరెస్ట్ అవ్వచ్చు, లేదా ఈయన కూడా చాలా పెద్ద శిక్ష స్కామ్ బయటపడొచ్చు. కానీ ఈయన అధికారంలోకి ఎలా వచ్చాడని ముఖ్యమైన విషయం. ఈయన మహిళల మీద వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చాడు. మహిళలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదు మన దేశంలో, వీళ్ళ వల్లే మన దేశానికి వ్యతిరేకమైనటువంటి సమస్య, వీళ్ళు సరిగ్గా ప్రవర్తించాలి అనేటువంటి ఒక భారీ క్యాంపెయిన్ చేశాడు ఎలక్షన్ ముందు. దానివల్ల ఈయన పదవిలోకి వచ్చాడు. సో ఇప్పుడు మహిళలందరూ కూడా ఇతని మీద తిరగబడుతున్నారు ఈ దేశంలో. ఏం లేదు, 52 మిలియన్ పాపులేషన్ రేట్ ఉంది సౌత్ కొరియా. త్వరలోనే
17 లేదా 20 మిలియన్‌కి వెళ్ళబోతోంది. దీనికి ప్రాథమిక కారణం ఎవరు? ఆ దేశ మహిళలు అనే మాట వినిపిస్తుంది. అంటే రేపు సౌత్ కొరియా, చైనా లాగా, జపాన్ లాగా జనాభా తగ్గిపోతుంది. ఆ దేశపు మహిళలకి మాకు పెళ్ళిళ్ళొద్దు. మేము ఇలా పిల్లల్ని కనం. మాకసలు ఈ ప్రాసెస్సే వద్దు. అసలు మగవాళ్ళని సౌత్ కొరియా మహిళలు లెక్క చేయడమే మానేశారు. అసలు పట్టించుకోవడమే మానేశారు అని చెప్పి వాళ్ళ వార్తలు. అంటే 1960లో ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అంటే ఒక కుటుంబం 6 మంది పిల్లల్ని కనేవాళ్ళు మహిళలు ప్రతి ఫ్యామిలీలో. సో, ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పేవారు. కానీ తర్వాత ఏమైంది మీకు నలుగురు అన్నారనుకోండి, తర్వాత ఇద్దరు. తర్వాత వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ మొదలైంది. మనమిద్దరం, మనకిద్దరని క్యాంపెయిన్ ఉండేది. ఇవాళ పిల్లలే వద్దనే పరిస్థితికొచ్చారు. మేము పెళ్ళే చేసుకొని మాకు పిల్లలే వద్దు. మీ కుటుంబాలు బర్డెన్, పేరెంటింగ్ బర్డెన్ అంటారు. ఇది మాకు వద్దనే వద్దు అని సౌత్ కొరియా మహిళలు భీష్మించి కూర్చున్నారు. సమానంగా చదువుకుంటున్నాం, ఉద్యోగాలకు వెళుతున్నాం. పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది? నేనే నీకు వంట చేసి పెట్టాలి. నేనే నీకు పిల్లల్ని కనాలి. మళ్ళీ వాళ్ళ పోషణ నేనే చూసుకోవాలి. మళ్ళీ ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. మేమెందుకు చేయాలి ఇదంతా? నో నథింగ్. ఈ ప్రాసెస్ మాకొద్దు. పెళ్ళిళ్ళే వద్దని చెప్పేసి సౌత్ కొరియా భారత్‌లో గూడా ఆ రకమైనటువంటి ట్రెండ్ నడుస్తుంది. సో, పిల్లల్ని కనడం అంటేనే మాకొద్దు. ఎలన్ మస్క్ ఏమంటున్నాడు ఏకంగా ఈ ల్యాబ్ బేబీస్ పట్టుకొస్తాడు. పిల్లల్ని పెంచుకోవాలంటే ల్యాబ్‌కెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కొని తెచ్చుకొని పెంచుకుంటారు. ఇక పెంచుకోవడం గూడా ఎందుకనే పరిస్థితి. వాడి పోషణ నేనెందుకు చూసుకోవాలి? నువ్వు చూసుకోవచ్చు కదా! నువ్వు చేయొచ్చు కదా! వంట అనేటువంటి ఈక్వాలిటీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అలాంటివి సౌత్ కొరియాలో ఈరోజు ఒక్కొక్కమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ అవ్వటం. అట్లాగే ఆ అధ్యక్షుడు అధికారంలోకి రావడానికి కూడా కారణమైనటువంటి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఈ కైండ్ ఆఫ్ కల్చర్ అనేది కొత్తగా ఫార్మ్ అవుతుంది. తప్పా, రైట్ అనేది వేరే డిబేట్. సో, ఈ రకమైనటువంటి సిట్యుయేషన్స్ సౌత్ కొరియాలో నడుస్తున్నాయి. ఇందాకే అడిగాను దయచేసి ఒక 50 లైక్‌లు ఇవ్వండి అంతే ఈ వీడియోకి. నేను చాలా రీసెర్చ్ డెవలప్‌మెంట్ చేసి ఈ వీడియోలు చేస్తున్నా.